गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyanvaishakula Brunda. Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Mulamu,
from the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by E.M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 106వ పాఠము 6/12/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్రములము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపములో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతంగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్నీ వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోని అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లవాట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన E.M.T.H. హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ H.P. బ్లవాట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు
చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్ కి ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి తమ సత్య స్వరూపమునందు మేల్కాంచుటకు కావలసిన ప్రేమపూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కి చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్నాం. అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఈ విధంగా ఒక గ్రంథాన్ని తీసుకుని పఠిస్తూ అధ్యయనం చేయటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మన థియోసాఫికల్ సొసైటీ యొక్క వివిధ లాడ్జుల్లో, వివిధ శాఖల్లో ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అంటే గ్రంథాన్ని అందరము చదివినప్పటికీ అది త్వరగా అర్థం కాకపోవటం చేత దాన్ని బాగా అర్థం చేసుకుని దాన్ని అనుభూతి చెంది వివరించడానికి ఉత్సాహం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తుంటే ఈ విన్న వాళ్ళు ఏమవుతుందో ఆ గ్రంథాన్ని తాము సొంతగా చదువుకుని దాన్ని అర్థం చేసుకోవటానికి ఎట్లాగా ఉంటుందో అది వీరు చదువుతుంటే, వీరు చెప్తుంటే మనకు అది అర్థమవుతూ చక్కగా దాన్ని అనుభూతి చెందటానికి వీలవుతూ ఉంటుంది. అందువల్ల ఈ పఠనము, అధ్యయనము కార్యక్రమాలు సామాన్యంగా పెడుతూ ఉంటాం. అంటే కొత్త విషయం ఏమి లేదు, అంతకు ముందు ఉన్న విషయమే, అంతకు ముందు గ్రంథాల్లో ఇవ్వబడినదే. వాటిని చదువుతూ దాన్ని వివరించేటప్పుడు కల్లా వినే వాళ్ళకి చక్కగా అర్థమవటం, చెప్పేవాడు కూడా వాడికి మరింతగా అర్థమవుతుంది. వాడు అంతకుముందు చదువుకుని ఉండి ఉంటాడు చెప్పేవాడు, చదివినప్పటికీ వాడికి ఏదో కొంత అర్థమై ఉండాలి. కానీ ఇప్పుడు మరలా ఈ విధంగా చెప్తూ ఉండగా వినేవాళ్ళకి ఎంతగా అనుభూతి చెందుతూ అర్థమవుతూ అనుభూతి చెందుతారో అంతగా వీడికి అర్థమవుతూ ఉంటుంది, చెప్పేవాడికి అనుభూతి చెందటం ఉంటుంది. అంటే చెప్పేవాడు కూడా వినేవాడుగా మారిపోతాడు. ఈ కార్యక్రమంలో, ఈ అధ్యయనము కార్యక్రమం ఇంట్లో ఉన్న తమాషా. మనం నిన్నటి వరకు తెలుగులో సీక్రెట్ డాక్టర్కి మన ఐసిస్ అన్వైల్డ్ సంబంధించి 10 సంక్షిప్త అంశాల గురించి తెలుగులో చెప్పుకున్నాం. అది అంటే పాణ్యం రామనాథ శాస్త్రి గారు చెప్పినటువంటిది. అంటే మనం వాస్తవంగా ఇంగ్లీష్ లో ఐసిస్ అన్వైల్డ్ లో ఏదైతే ఉందో దాన్ని కూడా మనము పఠిస్తే, దాన్ని కూడా మనము వివరించుకుంటే, ఎందుకంటే మా వాక్యానికి అనువాదంగా అక్కడ ఇవ్వకుండా కొంచెం స్వేచ్ఛానువాదంగా చేయటం వల్ల కొన్ని విషయాలు దీంట్లోకి రాలేదు, మనం ఇంతవరకు చదువుకున్న దాంట్లోకి రాలేదు. అందువల్ల కొత్త విషయాలు కూడా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మనము ఇంగ్లీష్లో ఏమి ఇచ్చారో అది కూడా చూద్దాం. దానికి వెళ్ళబోయే ముందు ఎందుకంటే ఇప్పుడు ఇది ఏం చేస్తున్నాం, మనం చివరికి వచ్చేసి చివరిలో చదువుతున్నాం. 2 వాల్యూమ్స్ ఉన్నాయి ఐసిస్ అన్వైల్డ్, 2 సంపుటాలుగా మనకు అందింపబడింది. అయితే ఆ 2 సంపుటాల జోలికి వెళ్లకుండా చివరి సంపుటంలో చివరి అధ్యాయం, మళ్ళా మొదటి అధ్యాయం కూడా కాదు, చివరి అధ్యాయం 12వ అధ్యాయంలో ఆ మొదట్లో ఇవ్వబడిన ఒక 2-3 పేజీల్లో ఇవ్వబడినటువంటిది మనం చూస్తున్నాం.
అది ఎందుకు చూడాల్సి వచ్చిందంటే ఈ 2 సంపుటాల్లో ఉన్న విషయం మొత్తం దాంట్లోకి సంగ్రహంగా తీసుకొచ్చారు కాబట్టి సంక్షిప్తంగా. అందుకని దాని వరకు చూస్తే అప్పుడు ఈ 2 సంపుటాలు మనము తెలుసుకున్న వాళ్ళమవుతాము. కొంత గ్రహించిన వాళ్ళమవుతాము కొంత మేరకు అన్న ఉద్దేశ్యంతో ఇది గూడా ఇచ్చారు. ఇది సీక్రెట్ డాక్టర్‌ను చదవటానికి కూడా మనకి వీలుగా ఉంటుంది. సీక్రెట్ డాక్టర్‌ని చదివేటప్పుడు దాన్ని అర్థం చేసుకోవటానికి ఈ 10 అంశాలు ఏవైతే ఉన్నాయో సంక్షిప్తంగా ఇచ్చినటువంటివి. ఇవి గూడా మనకి తోడ్పడతాయి అక్కడ. అందుకని చివరగా ఇది ఇచ్చారనమాట. అయితే దీంట్లోకి వెళ్ళబోయే ముందు సందర్భం వచ్చింది కాబట్టి ఐసిస్ అన్‌వెయిల్డ్ అనే మాట మనం ఉపయోగిస్తున్నాం కాబట్టి అసలు ఆ గ్రంథము ఎన్ని 2 సంపుటాలు, ఒక్కొక్క సంపుటంలో ఎన్ని అధ్యాయాలున్నాయి? ఇవ్వబడినటువంటి విషయం ఏంటి? సంగ్రహంగా మనం కొన్ని మాటల్లో చెప్పుకొని, మనం ఈ ఇంగ్లీషు దాంట్లోకి 10 సంక్షిప్త అంశాలు ఇంగ్లీష్‌లో ఏదుందో వాటిలోకి వెళదాం మనం. ఎందుకంటే ఈ ఫలానా ఉన్నాయి దీంట్లో. ఫలానా విషయాలు దీంట్లో చర్చింపబడ్డాయి. ఫలానా విషయాలు తెలియజేయబడ్డాయి. ఎందుకంటే ఈ పద్ధతిలో ఇంతవరకు ఆ ప్రయత్నం జరగలేదు. ఐసిస్ అన్‌వెయిల్డ్‌లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆ సమయానికి 1800 అంటే 19వ శతాబ్దం నాటికి ఆ కాలానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు శాస్త్రం అంటే సైన్స్, అటేమో ఆధ్యాత్మికత అంటే థియాలజీ, ఆ దివ్యతత్వానికి సంబంధించి ఈ మతము ఇటువంటివన్నీ దీంట్లోకొస్తాయి. శాస్త్రం అటు సైన్సు, శాస్త్ర పరిశోధనలు వాటికి సంబంధించి శాస్త్రవేత్తలు ఏమి చెప్తున్నారు, వీళ్ళు ఏమి చెప్తున్నారు. నిన్న ప్రపంచ ప్రజలందరూ ఒకే విషయాన్ని చెప్తున్నారనుకోండి, ఒకే విషయము అందుబాటులోకి ఉంటే ఎవరు గందరగోళం పడకుండా దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వివిధ వివిధ వర్గాలకి సంబంధించిన వాళ్ళు వివిధ రకాలుగా ఈ విషయాల్ని చెప్పేటప్పటికల్లా ఒకదానికి సంబంధించిందే. ఒకదానికి సంబంధించిందే శాస్త్రవేత్తలు ఒక రకంగా చెప్తున్నారు. ఈ దివ్యతత్వానికి సంబంధించి ఈ మతము వీటికి సంబంధించిన వీళ్ళు ఒక రకంగా కాకుండా మళ్ళీ వీళ్ళలోనే ఎన్నో రకాలు మరలా. అట్లా ప్రపంచ ప్రజల్ని, సామాన్య ప్రజల్ని ఒక గందరగోళానికి నెట్టివేయడానికి అన్న పరిస్థితిగా ఉంది. వీళ్ళు దేన్ని అనుసరించాలి మేము? దేన్ని ఆచరించాలి? అన్నట్టుగా వాళ్ళకి తెలియని విషయంగా అయిపోయిందనమాట. అందుకని ఇప్పుడు ఇవన్నీ ఒక్క చోటకి తీసుకొచ్చేటప్పటికల్లా అప్పుడేంటి వేవేటిలో ఉన్నటువంటి లోపాలేంటో, వాటి బలహీనతలేంటో ఒక్కసారిగా తెలిసింది ప్రపంచం. అంతవరకు ఏంటి ఎక్కడే ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. వాస్తవ పరిస్థితి ప్రపంచ ప్రజల ముందు ఉంచబడ్డట్టు అయిందన్నమాట. ఇప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని అప్పుడు సీక్రెట్ డాక్టర్ ఇచ్చేటప్పుడు కల్లా ఇంకా అసలైన ఒకే ఒక మార్గం, చక్కటి మార్గం ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది. అంటే ప్రపంచ ప్రజలందరికీ ఎక్కడ గందరగోళం లేకుండా ఒక మార్గం, ఒక చక్కటి మార్గాన్ని చూపించినట్టుగా అయిపోయింది. అందువల్ల ఐసిస్ అన్‌వెయిల్డ్ అట్లా ఉపయోగపడింది. ప్రపంచానికి సంబంధించినటువంటి రకరకాల వాదనలు, సిద్ధాంతాలు ఇట్లాగా ప్రజల్ని గందరగోళం పరుస్తున్నటువంటి సమయంలో ప్రజలు దేన్ని అనుసరించాలో తెలియని అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఈ విధంగా మొత్తాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచింది. అందువల్ల ఏమైంది ఇది? ఒక్క రోజులో మొత్తం 1000 కాపీలు అయిపోయినాయి. వాళ్ళు ప్రింట్ ఎన్ని చేశారు? ఐసిస్ అన్‌వెయిల్డ్ 1877 సంవత్సరంలో ముద్రింపబడింది. ముద్రింపబడ్డ రోజునే 1000 కాపీలు అయిపోయాయి.
చూడండి మరి అంత, అంటే ప్రజలు అంత ఆకలితో ఉన్నారు, అంత దాహంతో ఉన్నారు. అంటే సత్యాన్ని తెలుసుకోవాలి. ఏ మార్గాన్ని అనుసరించాలో ఏంటో తెలియకుండా ఉంది మాకు అన్నట్టుగా ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఒక రోజులో కాపీలు అయిపోయినాయి. మొత్తం 1000 కాపీలు ఒక్క రోజులోనే అయిపోయినాయి. ఇంతవరకు ఏ గ్రంథానికి లేదు ఆ పద్ధతులు. ఒక్క రోజులో ముద్రింపబడిన కాపీలన్నీ అమ్మడం అనేది, కొనడము అనేది. దాని గొప్పతనమే ఆ ఒక్క దాంట్లోనే తెలిసిపోతుంది. అంటే అంతగా అవసరంగా ఉందన్నమాట. అందుకని పరమ గురువులు బ్లావెట్స్కీ ద్వారా ఆ గ్రంథాన్ని అందించారు. ముందు మనం ఏం చేద్దామంటే ఈ 2 సంపుటాల్లో ఏమేమి విషయాలు ఇచ్చారు. ఐసిస్ అన్వైల్డ్, తెర తొలగింపు. హెలెనా ఇది మనకి ఎకరాల కృష్ణమాచార్య గారు ఆయన ఒక గ్రంథం రాశారు. మేడం బ్లావెట్స్కీ అని ఆమె జీవిత చరిత్ర రాశారు. కులపతి ఎకరాల కృష్ణమాచార్య నవయుగ జ్ఞానమాత మేడం బ్లావెట్స్కీ పేరుతో ఆమె జీవిత చరిత్ర ముఖ్యమైన సన్నివేశాలని వివరిస్తూ ఒక గ్రంథం రాశారు. దాంట్లో ఏం చేశారంటే ఈ ఐసిస్ అన్వైల్డ్, సీక్రెట్ డాక్టర్, ఈ 2 గ్రంథాలకి సంబంధించి కొంత పరిచయం చేశారు. దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. దాన్ని మనం తెలుసుకుందాం. ఐసిస్ అన్వైల్డ్, తెర తొలగింపు. హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ రచించిన 2 మహాగ్రంథములలో ఐసిస్ అన్వైల్డ్, తెర తొలగింపును గ్రంథము మొదటిది. ఇది 2 సంపుటములు. ఒకటి శాస్త్ర పర్యాలోకనము, సైన్స్ థియాలజీ అని పేరు పెట్టారనమాట దానికి. ఫస్ట్ వాల్యూమ్కేమో సైన్స్, సెకండ్ వాల్యూము థియాలజీ. శాస్త్ర పర్యాలోకనము, దివ్యతత్వ పర్యాలోకనం. ఈ శాస్త్ర పర్యాలోకనం అంటే మొదటి సంపుటము 15 అధ్యాయాలుగా ఉన్నది. చాప్టర్ యొక్క పేరు చూస్తే మనం ఒక్కొక్క చాప్టర్ పేరు పెట్టి ఆ చాప్టర్లో ఆ విషయాన్ని వివరించారు. అంటే ఏ విషయాన్ని ఆ అధ్యాయంలో వివరించారో ఆ పేరుతోనే మనకు కొంత అవగాహన వస్తుంది. అందుకని ఆ పేర్ల వరకు చదువుతాను. ప్రాచీన ద్రష్టల శాస్త్ర విజ్ఞానమునకు నవీన పరిభాష. అంటే మనం ఇప్పటి వరకు వేల సంవత్సరాల నుంచి దీనికి సంబంధించి ఎన్నో విషయాలు అందింపబడుతూనే ఉన్నాయి మానవాళికి. వాటిని మనం ఇప్పుడు అర్థం చేసుకోవటానికి వీలుగా నవీన పరిభాషతో ఇచ్చారు. 2 ప్రకృతి శక్తులు, మహిమలు, మానసిక శక్తులు, 2వ అధ్యాయం అది. 3వ అధ్యాయము 19వ శతాబ్దిలోని శాస్త్రజ్ఞులు అంధులకు దారి చూపయత్నించిన ప్రయత్నములు. అంటే సైంటిస్టులు వాళ్ళ యొక్క పరిశోధనను ఎలాగా చేస్తూ వస్తున్నారు. అంటే సైంటిస్టులు అనగానే వాళ్ళ పరిశోధన అనగానే మనకి ఎట్లాగా ఉంటుంది, ముగింపు నుంచి. అంటే ముగింపు బిందువు, ప్రారంభ బిందువు కాకుండా ముగింపు బిందువు. అంటే మనకి ఏదైతే వ్యక్తమవుతుందో, వైఖరిగా వ్యక్తమవుతుంది చిట్ట చివరిగా, దాన్ని తీసుకుని దాన్ని పరిశీలిస్తూ వెళ్తుంటే అదేమో ఎప్పటికప్పుడు మార్పులకి గురవుతూ ఉంటుంది. ఇది ఒకదాని యొక్క ఎఫెక్ట్ కదా. అది కాజు మారుతుంటే కారణము మారిందంటే కార్యము మారిపోతుంది. ఇక్కడ కార్యాన్ని పుట్టుకుంటే మనం ఎంతకీ ఆ కారణాన్ని చేరలేము అన్నట్టుగా వీళ్ళ కార్యాన్ని పట్టుకుని, ఎఫెక్ట్ని పట్టుకుని పరిశోధనలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ పరిశోధనలు సమగ్రంగా, సంపూర్ణంగా లేవు. చేస్తున్నారు, కష్టపడుతున్నారు, కానీ సమగ్రంగా లేవు. లేకపోగా ఇంకా అంతకుముందు సమగ్రంగా ఇచ్చినటువంటి ఆ
తత్వవేత్తల యొక్క దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థించినట్టుగా ఉంటున్నాయి. కొన్ని ఇంకా దగ్గరికి రాకుండా అలాగా ఉన్నాయి కొన్ని. ఇట్లాగా ఉంది శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలు అని చెప్పి దానికి సంబంధించి ఒక అధ్యాయంలో వివరించారు. 19వ శతాబ్దిలో శాస్త్రజ్ఞులు అంధులకు దారి చూపయత్నించిన ప్రయత్నం. 4 మానసిక శక్తులను గూర్చిన అపోహలు. 5 ఆకాశము సూక్ష్మ ద్రవ్యముల వివరణం. 6 భౌతిక మానసిక శరీరము మహిమలు. 7 ప్రకృతిలోని మూల పదార్థములు, వానిలోని ప్రజ్ఞలు, ప్రాథమిక సూత్రములు. తర్వాత 8 ప్రకృతిలోని వింతలు. 9 మండలాత్మక పరివర్తనము, ప్రకృతి పరిణామము. 10 మానవుడు, భౌతిక శరీరము, దాని లోపలి మానవుడు. 11 మానసిక భౌతిక సామర్థ్యముల రహస్యములు. 12 దుర్గమమైన అంతరగుహ. 13 శాస్త్ర పరిశీలన మందలి కొన్ని సత్యములు, భ్రమ ప్రమాదములు. 14 ఈజిప్టు ప్రాచీన దర్శనము. 15 భరతఖండము ప్రస్తుత మానవ జాతి శైశవమునకు డోలేక వంటిది. ఇది మొదటి సంపుటం అన్నమాట. మొదటి సంపుటంలో ఈ విషయాల గురించి చర్చించారు. ఇక రెండో సంపుటంలో దివ్యతత్వ పర్యాలోకనము 12 అధ్యాయంలో. 1 క్రైస్తవుల చర్చి, దాని అస్తిత్వము. 2 చర్చి క్రైస్తవుల దురంతములు, అవిశ్వాస మతముల సజ్జనత్వం. 3 ప్రాథమిక క్రైస్తవులలో అంతఃశాఖలు. 4 బైబిల్ గ్రంథమునకు మూలములు, ప్రాచ్య దేశముల సృష్టి క్రమము నుండి గ్రహింపబడిన విధానం. 5 విశ్వవ్యాప్తమైన శృతి విద్య, దాని మహత్వము. బౌద్ధ మతమందలి అంతస్తత్వ స్తోత్రముల నుండి క్రైస్తవులు చేసిన అనుకరణం. 7 ప్రాథమిక క్రైస్తవ మత వ్యాపకుల చర్యలు, రహస్య సమావేశములు. 8 సనాతన క్రతు విద్య, క్రైస్తవ మతాచారుల క్రతు శిక్షణం. 9 వేద విజ్ఞానము, బైబిల్ గ్రంథము. ఆ రెండింటిని పోలుస్తూ ఇవ్వబడింది ఆ అధ్యాయంలో. 10 సైతానును గూర్చిన కట్టుకథలు. 11 బౌద్ధ క్రైస్తవ సిద్ధాంతములను పోల్చి పరిశీలించుట. అంటే ఈ క్రైస్తవ సిద్ధాంతాలకి వేద విజ్ఞానముతోనూ పోల్చారు, అలాగే బౌద్ధ మతంతోనూ పోల్చారు. 12 సిద్ధాంతీకరణము, ఉదాహరణ పూర్వక వివరణం. ఇప్పుడు మనం ఈ 10 అంశాలు, సంక్షిప్త అంశాలు ఏ అధ్యాయంలో ఉన్నాయో ఆ అధ్యాయం అనమాట. సిద్ధాంతీకరణము, ఉదాహరణ పూర్వక వివరణం. ఇలాగా 2 సంపుటాలు. ఒక్కొక్క సంపుటంలో ఏ ఏ విషయాలు చర్చింపబడ్డాయో మనం చూసాం. మళ్ళీ దీనికి ఏం చేసామంటే, మనం మొదటి సంపుటంలో ఒక్కొక్క అధ్యాయం, మళ్ళీ అధ్యాయంలో కొన్ని విషయాలు వివరించారు కదా, ఆ వివరించబడ్డ విషయాలు ఏంటో కూడా కొద్దిగా చూద్దాం మనం. అప్పుడు ఇంకా మనకి మరింతగా ఐసిస్ అన్వైల్డ్ గ్రంథము అంటే అప్పుడు ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి. ఐసిస్ అన్వైల్డ్ తెర తొలగింపు అని అక్కడి వరకే ఆగిపోతాం మనం సామాన్యంగా. ఇప్పుడు ఇవి కూడా మనం వింటే ఒక్కొక్క అధ్యాయంలో మళ్ళీ ఒక్కొక్క అధ్యాయంలో అధ్యాయం 8 ఉందనుకోండి. మొదటి సంపుటంలో అధ్యాయం 8వ అధ్యాయం ఉందనుకోండి. ప్రకృతిలోని కొన్ని నిగూఢ రహస్యములు అని ఆ అధ్యాయం పేరు పెట్టారు. కానీ ఆ కొన్ని నిగూఢ రహస్యాలు అసలేంటి అని ఇంకొంచెం లోపలికి వెళ్ళటానికి అట్లా ఆ అధ్యాయంలో ఉన్న విషయాలేంటి అవి కూడా కొద్దిగా చూద్దాం మనం. అంటే కొన్ని అక్కడక్కడ మనకి ఉదాహరణ పూర్వకంగా చేయటం కోసం అన్ని అధ్యాయాలు కాకుండా మొదటి సంపుటానికి సంబంధించి 8వ అధ్యాయం నుంచి ఇక్కడ వరకు రాసామంటే 15వ అధ్యాయం వరకు అట్లా రాసాము చివరి దాకా.
ఎనిమిదో అధ్యాయం నుంచి 15 అధ్యాయం వరకు ఈ మధ్య కాలంలో ఒకసారి ఈ రాకేష్‌తో కూర్చొని దీని గురించి తెలుగులో రాద్దామని అనుకున్నప్పుడు ఇట్లాగా ఈ ఒక్కొక్క అధ్యాయంలో ఉన్న విషయాల్ని తెలుగులోకి అనువాదం చేసి ఉంచుకున్నాం అన్నమాట అప్పుడు. దాన్ని ఇప్పుడు చదువుకుందాం ఒకసారి. అధ్యాయం 8 అంటే ఇది మొదటి సంపుటానికి సంబంధించిందనమాట. ప్రకృతిలోని కొన్ని నిగూఢ రహస్యములు. అది అధ్యాయం పేరు. దాంట్లో ఏమేమి ఇచ్చారు? 1 భూమిపై నివసించు జీవితమును మానవుల విధిని గ్రహములు ప్రభావితము చేయగలదా? భూమిపై నివసించు మానవుల జీవితమును విధిని గ్రహములు ప్రభావితము చేయగలదా? మరి మనందరం కూడా చాలా ముఖ్యమైనది, అవసరమైనది కూడా అది. కొంతమంది ఏమో అక్కడెక్కడో గ్రహాలు కొన్ని వేల లక్షల మైళ్ళ దూరంలో ఉన్నాయి, అవి ఇక్కడ ఉన్న మనకి ప్రభావం చూపించడం ఏంటి మన మీద అని ఎగతాళి చేస్తుంటారు. కొంతమంది ఏమో దాన్ని శాస్త్రీయంగా రుజువుపరుస్తూ వాటికి సంబంధించిన విషయాలు మనకి అందిస్తూ ఉంటారు కొంతమంది. దీంట్లో ఏది నిజం? ఇట్లా ఉన్నాయన్నమాట. ప్రతి దానికి సంబంధించి అనేక వాదనలు, అనేక సిద్ధాంతాలు. దాంతో మనమేమో కంగారు పడుతున్నాం, గందరగోళం పడుతున్నాం. ఏది మరి సత్యము? ఏది అనుసరించాలి మనము? గ్రహాలు ప్రభావం చూపిస్తాయా మన మీద, లేకపోతే చూపించవా? ఏదో ఒకటే కదా. ఏదో ఎప్పటికైనా కానీ విషయం ఒకటే ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఏమో చూపించవు, కొంతమంది ప్రభావం చూపిస్తుందని కొంతమంది, ప్రభావం చూపించదని కొంతమంది. ఎట్లా మరి ఇది? 2 ఉండవు కదా. ఎక్కడైనా కానీ ఒక విషయానికి సంబంధించి 2 రకాలు ఉండవు కదా. ఏదో ఒకటి గ్రహాలు ప్రభావం చూపిస్తాయి అదన్నా ఉంటుంది, లేకపోతే గ్రహాలు ప్రభావం చూపించవు. దాన్ని చూపిస్తాయి, చూపించు 2 ఎలాగుంటాయి? ఉండవు కదా. అది కామన్ సెన్స్ పాయింట్, సాధారణ వివేకానికి సంబంధించింది. కాబట్టి ఇప్పుడు ఈ రెండిట్లో దేన్ని అనుసరించాలి మనం అన్నది ఇక్కడ ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ సామాన్య ప్రజల ముందు ఉన్న ప్రశ్న ఇది. సామాన్య ప్రజలు గందరగోళం పడుతున్నారు వీటికి సంబంధించి. అందుకని ఆమె ఏం చేసిందంటే ఇటువంటి విషయాలన్నిటినీ తీసుకొచ్చి చర్చించిందనమాట. దీంట్లో వీళ్ళేమంటున్నారు, వాస్తవం ఏంటి, ఇట్లాగా చెప్పుకుంటా వచ్చిందనమాట. భూమిపై నివసించు మానవుల జీవితమును విధిని గ్రహములు ప్రభావితము చేయగలవా? 2 వాటికి నెంబర్లు ఇచ్చారు, 13 విషయాలు ఇచ్చారనమాట దాంట్లో. 2వది హెర్మ్స్ సంప్రదాయమునకు సంబంధించిన పురాతన గ్రంథము బుక్ ఆఫ్ నెంబర్స్ లోని గూఢార్థమును తెలియజేసే వ్యాఖ్యానము గల కొంత భాగము గురించి తప్పక తెలుసుకోవలసినది. బుక్ ఆఫ్ నెంబర్స్ సంఖ్యాశాస్త్రం అన్నమాట. సంఖ్యాశాస్త్రము చాలా అత్యంత ప్రముఖమైనది. అది హెర్మ్స్ అనే ఒక తత్వవేత్త, ఆయన దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆయన అనుచరులు దాని తర్వాత దాన్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఆ బుక్ ఆఫ్ నెంబర్స్ అనే గ్రంథంలో దానికి సంబంధించి ఆ నెంబర్స్ యొక్క గూఢార్థాన్ని తెలియజేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని గురించి వివరించారు. 3 పదార్థం యొక్క అవిశ్రాంత స్థితి. పదార్థము ఇప్పుడు మనం ఏదైనా చూసామనుకోండి, ఖనిజ వర్గు నిద్రపోతూ ఉంది, విశ్రాంతిగా ఉంది, కదలిక లేదు అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ అవిశ్రాంత స్థితి, దానిలోని అణువులు ప్రతి క్షణము కదులుతూనే ఉన్నాయి. అవి కదులుతూ ఉండడం వల్ల ఇది ఇక్కడ కదలకుండా మనకు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు టేబుల్ ఉంది, టేబుల్ కదలకుండా అలాగా నిలబడిపోయింది. కానీ అట్లా నిలబడిపోయి చచ్చిపోయినట్టు ఉందా? అక్కడ అణువులేమి కదలిక లేకుండా, అసలు ఏం లేకుండా మృతప్రాయంగా ఉందా? అది కాదు, జీవంతో ఉంది. అణువులు అనుక్షణము కదలికతో ఉండటం వల్ల, సమస్థితిలో ఉండడం వల్ల, ఆ అణువుల కదలిక సమస్థితిలో, ఆ అణువుల చలనము సమస్థితిలో ఉండడం వల్ల ఇది కదలకుండా అలాగా నిలబడి, దీని మీద ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. మళ్ళీ సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్.
ఆ ఫోర్సెస్ వల్ల ఈ అణువుల యొక్క చలనము సమస్థితిలో ఉండడం వల్ల ఈ టేబుల్ మనకు కదలకుండా ఉంది. లేకపోతే ఈ టేబుల్ మనకు అందుబాటులో ఉండేది కదా, అది దాని ఇష్టం వచ్చినట్టు అటు ఇటు కదులుతుండేది. మనం దాని మీద పని ఏం చేసుకుంటాం అప్పుడు? మనం పుస్తకాలు అవి పెట్టుకునే దాని మీద రాసుకునే పుస్తకం పెట్టుకుని రాసుకుంటా చదువుకుంటా ఉంటే ఆ టేబుల్ కదులుతూ ఉంటే మనకి కష్టం. కానీ అవిశ్రాంత స్థితి, విశ్రాంతి అన్నది లేనే లేదు ఎక్కడ, దేనికి సృష్టిలో విశ్రాంతి, కదలిక లేదు. రాత్రి విశ్రాంతి, పగలు పని. మనకి పగలు యాక్టివిటీ, రాత్రి రెస్ట్ అన్నట్టుగా, యాక్టివిటీ రెస్ట్ అని అనుకుంటాం కదా. మరి యాక్టివిటీలో సరే అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉన్నాయి, బాగుంది. రెస్ట్లో విశ్రాంతి తీసుకుంటున్నాయా? లేవు. అణువులన్నీ కూడా పగలు ఎట్లాగైతే రాత్రికేసి అవి ముందుకి కదులుతూ ఉన్నాయో, రాత్రిపూట ఏమవుతుంది, పగలకేసి కదలటం కోసం అవి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఏది ఎక్కడ సృష్టి మొత్తం విశ్రాంత స్థితి, కదలికతో ఉన్నది, చలనముతో ఉన్నది. ఆ విషయాలు దీంట్లో వచ్చినాయి అన్నమాట. అంటే మనం రూపము జీవం అనే 2 భాగాలుగా అనుకుంటున్నాం కదా. మనము చైతన్యం అంటే చలనముతో ఉన్నది, కదలికతో ఉన్నది, యాక్టివిటీగా ఉన్నది. అది నిద్రపోదు అన్నట్టుగా మనకి వెంటనే స్ఫురిస్తుంది. అలాగే రూపం అనగానే అది నిద్రాస్థితిలో ఉంది అన్నట్టుగా, అది కదలిక లేనిది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ అది కదలికతో అవిశ్రాంతి స్థితిలో ఉండడం వల్లే దాన్ని ఎలాగ పడితే అలాగ కదిలించగలుగుతున్నాం మనం. దానికి కదలిక లేకపోతే అది విశ్రాంతి స్థితిలో ఉంటే మనం ఏం చేయలేము దాన్ని. మనం దేన్నైనా ఒక వస్తువుని ఇక్కడి నుంచి అక్కడికి పెట్టగలుగుతున్నామంటే, జరపగలుగుతున్నామంటే అది అంతకుముందు చలనంతో ఉంది కాబట్టి, అవిశ్రాంత స్థితిలో ఉంది కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం చేయగలుగుతున్నాం. అట్లా ఆ విషయాల గురించి అట్లా దాంట్లో చర్చించారనమాట. 4, కొంతకాలం క్రితం ప్రకటించిన కాలజ్ఞానంలో చెప్పబడిన భవిష్యత్తు సంఘటనలు సంభవించుట. అంటే ఎట్లా వాళ్ళు చెప్పగలుగుతున్నారు ఆ కాలజ్ఞానాన్ని? మిగతా వాళ్ళు ఎవరికి అందట్లేదు కదా. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి అందినాయి. అక్కడ యూరోప్ కంట్రీస్ లో ఒక ఆయనకి అందినాయి. అక్కడ ఇట్లా ఇక్కడ చాలా తక్కువ మందికి అందినాయి. వాళ్ళు చెప్పారు ఇట్లా జరుగుతాయని. జరిగినాయి. మనం అవన్నీ జరుగుతూ వస్తున్నాయి, చూస్తూనే ఉన్నాం మనం. ఈయన బెజవాడ గోల్కొండంత పట్టణమును అని ఒక్క మాట చెప్పి వదిలేశాడు. ఎప్పుడు చెప్పాడు ఆయన? ఎన్ని వందల సంవత్సరాలు అయింది. కానీ ఇప్పుడు మరి అది ప్రముఖమైన పట్టణంగా మారిపోయింది విజయవాడ, రాజధానిగా అయిపోయింది. గోల్కొండ అంటే రాజధాని కదా, అలాగవుతుంది ఇది కూడా అని అన్నాడు. అలాగైపోయింది. మరి ఎలా చెప్పగలిగాడు ఆయన? అంటే వీళ్ళు అంటే ఈ సంఘటనలు జరగటానికి హఠాత్తుగా జరగవు కదా. దీని వెనక చరిత్ర ఉంటుందిగా. వెనక అంటే నెమ్మదిగా ఎక్కడో జరుగుతూ అలా నెమ్మదిగా, ఇప్పుడు రైలు మనకి మన ఊరు స్టేషన్కి రైలు రావాలి. రైలు వచ్చిందండి, మన ఊరు స్టేషన్కి రైలు వచ్చేసింది, మనం రైలు ఎక్కాము. అయితే ఇప్పటికిప్పుడు వచ్చింది అది రైలు. ఎప్పుడో బయలుదేరాడు. అక్కడ బయలుదేరి నెమ్మదిగా వస్తున్నాడు. అన్ని స్టేషన్లు దాటుకుంటూ వచ్చి మన స్టేషన్ దగ్గరకు వచ్చి ఆగింది. అప్పుడు మనం రైలు ఎక్కాం. అప్పుడు కదా మనకు తెలిసింది రైలు ఉంది, రైలు అని మనకి ఎదురుగా ఉన్నది కాబట్టి మనం రైలు ఉంది అని ఆ రైల్లో ఎక్కాం. ఆ సంఘటన మనకి అందరికీ మామూలుగా తెలిసేది, అది ఎదురుగా కనపడ్డాం. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఈ రైలు ఎక్కడైతే బయలుదేరుతూ ఏ స్టేషన్లో ఉందో ఆ బయలుదేరినప్పుడుది వీళ్ళకి గమనికలోకి వస్తుంది. అంటే వీళ్ళ యొక్క అతీంద్రియ శక్తుల వల్ల, వీళ్ళ యొక్క మానసిక శక్తులు బాగా వికసించి ఉండడం వల్ల మనందరికన్నా
అప్పుడేమవుతుంది వాళ్ళు ఆ రైలు బయలుదేరిన సమయాన్ని చూశారు వాళ్ళు. కాబట్టి రైలు బయలుదేరింది కాబట్టి, ఇదిగో ఈ సమయానికి ఇక్కడికొస్తుందిది అని చెప్పేశారు వాళ్ళు. ఒక సంఘటన ఎప్పుడైతే బయలుదేరుతుందో, ఆ బయలుదేరినది వాళ్ళు చూసేస్తున్నారక్కడ. సినిమాలాగా చూస్తున్నారు. చూసి ఇది ఇట్లాగా జరుగుతుంది. ఇది ఇలా జరుగుతుంది. అది తర్వాత 100 సంవత్సరాలకి, 200 సంవత్సరాల తర్వాత నెమ్మదిగా అది అక్కడి నుంచి కదిలి నెమ్మదిగా, నెమ్మదిగా అలాగా ఇప్పుడు ఈ రోజున మన కంటికి ఎదురుగా అది కనపడింది. వాళ్ళు ఏదైతే చెప్పారో అదే విషయం ఇక్కడ కంటికి ఎదురుగా కనపడింది. అట్లా దాంట్లో ఉన్న విశేషాలేంటో ఎలా సంభవిస్తున్నాయో వాటిని చర్చించారు దాంట్లో. చాలా సరదాగా ఉంటాయన్నమాట. ఐసిస్ సన్వేళ్ల గ్రంథం అంతా భలే అన్ని విశేషాలతో కూడుకుని ఉంటుంది. సీక్రెట్ డాక్టర్ ఒక పద్ధతిలో ఉంటుంది. ఇదంతా అమెరికా కూర్పు. సృష్టి యొక్క అమెరికా కూర్పుకి సంబంధించి అంత సీరియస్ గా ఉన్నట్టుగా ఉంటుంది. ఇక ఐసిస్ సన్వేళ్లు వచ్చేటప్పటికల్లా అంత సరదాగా సాగిపోతున్నట్టుగా ఉంది. ఒక జానపద గాథలాగా, ఒక జానపద సినిమా లాగా అలా సాగిపోతుంటుంది. 5 గ్రహములకు మొక్కలకు మధ్య గల అనుతాపం. గ్రహంలో ఏదన్నా మార్పులు జరిగితే దానికి సంబంధించి మొక్కల మీద ప్రభావం ఎలా చూపిస్తూ ఉంటుంది. ఈ ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి అనుతాపం, కంపాషన్. అలాగే 6 హిందువులకు గల వర్ణముల ధర్మములు స్వభావము గురించిన విజ్ఞానం. రంగుల గురించి మన వేద జ్ఞానంలో, వేద విజ్ఞానంలో ఎంతగా విషయం తెలుసో అంత లోతైన విషయాలన్నిటిని ఇక్కడ చర్చించారు రంగులకు సంబంధించి. దీంట్లో సృష్టికి సంబంధించి కలర్, సౌండ్, షేప్ 3 ప్రధానమైనవి. ముందు ఉంటేనే ఆ తర్వాత ఇవన్నీ వస్తాయి సృష్టి అంతా కూడా. తర్వాత 7 మన చుట్టూ జరిగే ప్రతి అద్భుత కార్యమును యాదృచ్ఛిక సంఘటన అని కొట్టి పారవేసే ఆధునిక శాస్త్ర విజ్ఞానం. యాదృచ్ఛిక సంఘటన, కోయిన్సిడెన్స్ అంటే ఏముంది, ఇది చాలా అద్భుతంగా జరిగింది అని మనం అనుకుంటాం. యాదృచ్ఛిక సంఘటన ఏముంది, దాంట్లో పెద్ద విశేషం ఏం లేదు. హేతువాదము, మరి దానికి ఇంకొక పేరు ఏంటంటే హేతువాదము. హేతువాదం అని చేర్చి దాన్ని కొట్టిపారేయటం. అలాగా అది అలా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. అంటే ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఏంటి చెప్తా ఉంది, ఈ తత్వశాస్త్రం, ప్రాచీన విజ్ఞానం ఏంటి చెప్తా ఉంది, ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి భేదం ఏంటి, ఇప్పుడు దేన్ని మనం అనుసరించాలి. ఇది ఊరికే ఈ రెండింటిని వివరిస్తూ ఇవ్వాల. మళ్ళీ ఐసిస్ సన్వేళ్లు ఇవ్వడంలో ఎంత విశేషం ఉందో చూడండి. ఇట్లాగా ప్రధానంగా 2 వర్గాల మధ్యన భేదం ఉంది కదా, మనకు తెలుస్తూ ఉంది. ప్రాచీన విజ్ఞానము, ఆధునిక శాస్త్ర విజ్ఞానం. అందుకే మనకి దివ్య జ్ఞాన ప్రబోధిని లెడ్బెటర్ రాసినటువంటి టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, ఆ దాన్ని తెలుగు అనువాదం దివ్య జ్ఞాన ప్రబోధిని అనే గుంటూరు వెంకట సుబ్బారావు గారు చేసింది. మొట్టమొదటి వాక్యం ఏంటి, ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి నీ కలదు. ఈ రోజుకి మరి అది అన్వయిస్తుంది. మరి ఇప్పటికీ కూడా ఇదేం దొరకలా ఆధునిక శాస్త్రానికి, ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి దొరకలేదు ఇంకా తత్వదర్శనం. ఇట్లా ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి విషయాలు అంత విపులంగా మనం అంత విపులంగా ఇచ్చి మనం దేన్ని అనుసరించాలి అంటే ఏది కరెక్ట్ గా ఉంది అన్నది మనకి తెలిసిపోతూ ఉంటుంది. తత్వదర్శనము మనం అనుసరించాల్సింది ప్రాచీనుల తత్వదర్శనము. ఎందుకంటే ఆధునిక శాస్త్ర విజ్ఞానం యొక్క బలహీనతలు, ఆ డొల్ల, ఆ అసంపూర్ణత, అపరిపూర్ణత ఇవన్నీ కూడా మనకి వెల్లడి అయినాయి. ఇవన్నీ మనం ఒక చోట చేర్చేటప్పుడు కల్లా
అదే ఇప్పుడు ఐసు సన్వేళ్లు ఎప్పుడు ఇచ్చినప్పటి పరిస్థితి ఏది ఉందో ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్, చంద్రునికి భూమిపై గల సముద్రములలోని ఆటుపోటులకు గల సంబంధం. మానసిక నైతిక చెదురుబాటు మానవ చరిత్రలో కలిగించిన దుస్సంఘటనలు. 10వ, బహుదేవతారాధకుల దేవతలందరూ ప్రకృతి శక్తులు మాత్రమే. ఇది కూడా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. అంటే దేవతల్ని మనం పూజిస్తున్నాం. ఆ పూజించడం వల్ల మనకి ఒక ప్రశాంతత, మనం ఏదైనా కష్టాల నుంచి బయటపడడం, ఒక ప్రశాంత స్థితిలోకి రావడం, ఏదైనా మొక్కుకుంటే అది ఆ కార్యం జరగటం మనకి, ఇవన్నీ మనం చూస్తున్నాం ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటి, ప్రకృతి శక్తులు మాత్రమే, వాళ్ళు సహాయం చేసేవాళ్ళు కాదు, రక్షించేవాళ్ళు కాదు అని నిర్ద్వంద్వంగా ఇక్కడ చెప్పబడింది. అయితే మరి ఎలాగా జరుగుతుంది ఇక్కడ? మనకి రక్షణ జరుగుతుందే, మనం అనుభవిస్తున్నాం కదా. మనం కొంతమంది ఆ వెంకటేశ్వర స్వామికి మొక్కుంటారు, దాంతో వాళ్ళ కష్టాలు తీరుతాయి. దానికి సంతోషంగా ఆ మొక్కు తీర్చుకోవడానికి ఆ క్షేత్ర దర్శనము, ఆ తిరుమల వెళ్ళి ఆ స్వామి వారిని దర్శించుకోవటం, అక్కడ మొక్కులు చెల్లించుకోవటం, ఇది జరుగుతుంది కదా మనం సాధారణంగా. మరి ఎలా జరుగుతున్నాయి అంటే, ఇది వాళ్ళ వాళ్ళ గురించి ఎప్పుడైతే అనుకున్నాం మనం, వాళ్ళు అద్భుతమైనటువంటి శక్తులతో ఉన్నవాడు, ప్రకృతి శక్తులు కదా, ఆ శక్తి యొక్క ఆరాలోకి వెళ్ళిపోతాం మనం. దానితో మన మీద అంతవరకు మనం ఏంటి, ఆ కష్టము ఆ బాధ మన మీద వేసుకుని ఉంటాం. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళని మనం ప్రార్థించామో, దీనంతా తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పినట్టు అయింది. మన దగ్గర ఏం లేదు, ఖాళీ చేతులుగా ఉన్నాయి. మనం ఖాళీగా, నెత్తి మీద బరువేమీ లేదు. అంతకుముందు అవి మనం మోస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఇట్లాగా వీళ్ళని ప్రార్థించి వాళ్ళని ఖాళీగా మనం ఆ బరువుని దించి, బరువుని ఆమెకి వాళ్ళకి ఇచ్చాము, మనం ఖాళీ అయిపోయాం, బరువు లేదు, తేలిక అయిపోయింది. మనకి తేలిక అయిపోయింది. దానికి తోడు వాళ్ళ యొక్క శక్తి కక్షలోకి మనం వెళ్ళిపోయినట్టయింది, ఆ ఆరాల్లోకి. దాని ప్రభావం చేత మనలో ఉన్నటువంటి ఎగుడు దిగుడులు అవన్నీ సరిచేయబడి, పాజిటివ్ శక్తులే మన వైపు ఆకర్షింపబడి, మొత్తం అంతా అక్కడ ఉన్నటువంటి మనకి ఏదైనా ఇబ్బందులు అవన్నీ కూడా ఒక చక్కటి పద్ధతిలోకి వచ్చేస్తాయి. ఆ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇది జరుగుతూ ఉన్నది. ఆ విషయాలు కూడా దీంట్లో ఇక్కడ చర్చించారన్నమాట. నెక్స్ట్ 11, పైథాగరస్ కు గల అతీంద్రియ అద్భుత శక్తుల యొక్క రుజువులు. 12, స్థూల నేత్రములకు అగుపించని వివిధ జాతుల ఆకాశీయ తత్వ స్వరూపములు ఈథీరియల్. అంటే అన్నిటికీ, ప్రతి అణువుకి కూడా ఆకాశీయ తత్వ స్వరూపం ఉన్నది, ఈథీరియల్. అవి మన కంటికి కనిపించు, మనకి ఉంది, వృక్షాలకి ఉంది, జంతువులకి ఉంది, ఖనిజాలకి ఉంది. ఇట్లా ఎలిమెంటల్స్ సంబంధించి అన్నీ ఉన్నాయి, అన్నిటికీ ఉన్నాయి. అట్లా వివిధ జాతుల ఆకాశీయ తత్వ స్వరూపములు అవి ఎలాగ ఉంటాయి అనేది నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మన స్థూల నేత్రాలకు అది అగుపించవు కాబట్టి. బౌద్ధము బోధించిన 4 సత్య మార్గములు, ఈ 8వ అధ్యాయంలో చర్చింపబడినటువంటి, తెలియజేయబడినటువంటి విషయాలు ఇవన్నమాట. అంటే మనం ఆ గ్రంథంలోకి వెళ్లకుండానే ఆ గ్రంథానికి సంబంధించి కొంత స్వీట్ అక్కడ పెట్టారు, రకరకాల స్వీట్లు. అదొక 15 స్వీట్లు, ఈ ఒక 12 స్వీట్లు, మొత్తం 15, 12, 27 రకాలు అక్కడ ఉన్నాయన్నమాట. అది ఒక్కొక్కటి రుచి చూస్తున్నాం అన్నమాట. ఊరికే అలాగా కొద్దిగా మన షాప్ వాడు చూపిస్తాడు కదా, ఇది కొంచెం తుంపి ఇస్తాడు, ఇది తిని చూడండి ఇది బాగుంటుంది అని చెప్పి ఒక తుంపి లాగా ఇస్తాడు కదా. అట్లాగా మనం కొంచెం చిన్నగా, చిన్న మొక్కలుగా తెలుసుకుంటున్నాం.
ఇది కొంచెం ఉత్సాహంగా ఉంటుంది మనకి వినటానికి అనే ఉద్దేశంతో, అంటే అంతకుముందు ఎప్పుడో మేము తెలుగు అనువాదం చేసి ఉంచాం అది. నేను, రాకేష్. దాన్ని ఇప్పుడు చెప్తున్నాను అనమాట. 9వ అధ్యాయంలోకి వెళితే మొదటి సంపుటంలోనే, ప్రథమ సంపుటంలోనే, ఫస్ట్ వాల్యూమ్‌లోనే 9వ అధ్యాయం, 9th చాప్టర్. దాంట్లో ఏమిచ్చారు? వివిధ దేహ ఉడుపులు అనే మాటకు గల భావార్థం. ప్రకృతి ఎంపిక మరియు ఫలితములు. 3 ఈజిప్షియన్ల వర్తులాకార ఆవశ్యకత. 4 ఆడం ఆవిర్భావమునకు ముందున్న మూలజాతులు. 5 ఆత్మ పదార్థములోనికి దిగుట. 6 మానవుని త్రివిధ ప్రకృతులు. 7 సృష్టిలో దిగువ తరగతి జీవులు. 8 పంచభూతములలోని 4 భూతములు, ఎలిమెంటల్స్ ప్రత్యేకముగా వర్ణించబడినవి. ఆకాశం కాకుండా మిగతా 4 అన్నమాట. 9 వాయుమండలములోని జీవుల గురించి ప్రోక్లస్ చెప్పిన వివరములు. 10 ఎలిమెంటల్స్ కు గల వివిధ నామములు. ఈ ఎలిమెంటల్స్ ఏంటంటే, మనం ప్రథమ సౌరాత్మ వర్గు, చంద్రాత్మ వర్గు, వాటికి సంబంధించి, అంటే ఈ ఖనిజ వర్గు కన్నా ముందున్నవి. ఫస్ట్ ఎలిమెంటల్ కింగడం, ఆ తర్వాత సౌరాత్మ వర్గు, చంద్రాత్మ వర్గు. వీటిల్లో ఉన్నటువంటి ఎలిమెంటల్స్ ఏమిటి, వాటి యొక్క పేర్లు ఏమిటి, అవి ఏవేంటి చేస్తుంటాయి అనే ఆ వివరాలు కొన్ని అందించారు దాంట్లో. 11 ఆత్మ మరణముల గురించి స్వీడర్బర్గ్ అనుయాయుల దర్శనము. 12 స్థూలమునకు దిగుచున్న మానవ జీవాత్మ. 13 అపవిత్ర ప్రేతాత్మ వాహికలు వారికి దారి చూపువారు. 14 శాస్త్ర పరిశోధనలకు సహాయముగా నిలుస్తున్న సైకోమెట్రీ అతీంద్రియ శక్తి. శాస్త్ర పరిశోధనలకు సహాయముగా నిలుస్తున్న సైకోమెట్రీ అతీంద్రియ శక్తి. సైకోమెట్రీ అనేది ఒక అతీంద్రియ శక్తి అన్నమాట. బ్లావెట్స్కి గ్రంథాలు రాయడంలో ఈ సైకోమెట్రీ కూడా ఉపయోగపడింది. ఐస్ సన్వైల్డ్ సీక్రెట్ డాక్టర్ గ్రంథాలు రాయడంలో ఈ సైకోమెట్రీ అన్నది ఆమెకు ఉపయోగపడింది. అంటే అది ఎంతకాలం క్రితంది. ఒక వస్తువు ఎదురుగా ఉంటే ఇది ఎప్పుడు పుట్టింది, ఏ ఏ ఏ ఏ స్థితుల్ని దాటి ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఉంది, మొత్తం కనిపిస్తుంది అనమాట సినిమాలాగా. సైకోమెట్రీ అనే అతీంద్రియ శక్తి. ఈ శాస్త్రవేత్తలకే అది సహాయంగా నిలిపిస్తుంది. మరి శాస్త్రవేత్తలందరూ ఏంటి, ఆ పరిశోధనలన్నీ వీవే కదా. మనకి చరిత్ర గురించి చెప్పాలి అంటే ఆ శిథిలాల నుంచి వాటిని తీసుకుని, ఆ శిథిలాలు ఎప్పుడు ఉన్నాయి, ఎప్పుడు అసలు అది కట్టారు, ఆ దేవాలయం కట్టారు, దేవాలయం యొక్క శిథిలాలు ఉంటాయి, ఆ దేవాలయం ఎప్పుడు కట్టారు, లేకపోతే భూమిలో తవ్వి దాంట్లో నుంచి వచ్చినవి ఏవైనా ఉంటే, ఒక గాజు ఒక మట్టి పాత్ర, ఆ మట్టి పాత్ర ఎట్లా వాడారు, ఎప్పుడు వచ్చింది, ఇది ఎప్పుడు తయారు చేశారు, ఎవరెవరు వాడారు అని దాని గురించి పరిశోధన చేస్తూ ఉంటే, ఈ సైకోమెట్రీ అనే శక్తి ఏదైతే ఉందో, అతీంద్రియ శక్తి, దాని ద్వారా మొత్తం ఎవరెవరు దాన్ని వాడారో కూడా అవన్నీ సినిమాలా కనిపిస్తాయి. అట్లా వాటి గురించిన విషయాలు ఆ అధ్యాయం 9లో ఈ విధంగా వర్ణిస్తూ చెప్పారన్నమాట. తర్వాత 10వ అధ్యాయం మానవుని బాహ్య అంతరంగం. దాంట్లో ఏమిచ్చారు? 1 పీరే ఫెలిక్స్ ఆధునిక శాస్త్రవేత్తలపై నెపము వేయుట. 2 అజ్ఞాత విషయము. దేహము విడిచిన జీవులు
భూత ప్రేత పిచాచములు, దెయ్యములు. అంటే మరణించిన వాళ్ళు ఈ మధ్య కాలంలో మరణించినప్పుడు వాళ్ళు ఏమవుతారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే కామలోకంలో ఉంటారు కదా! కామలోకంలో ఉండగా, కామలోకానికి, భూలోకానికి మధ్యలో ఉన్నప్పుడు, ఇంకా కామలోకం చేరకుండా ఎందుకంటే భూలోకాన్ని దాటి వెళ్ళటానికి చాలా మంది ఇష్టపడరు. భూలోకంలో ఉండటానికే ప్రయత్నం చేస్తుంటారు. అవన్నీ ఏమవుతాయంటే భూత ప్రేత పిశాచములు, దెయ్యములు వీటికి సంబంధించి వాటికి మనలో ఉన్న నమ్మకాలు, విశ్వాసాలు శాస్త్రీయంగా దాన్ని శాస్త్రీయంగా చెప్పడం దీంట్లో. అంటే కొన్ని మనం అనుకున్నవి కాకుండా కొంచెం తేడాతో వేరే ఇంకో ఈ పద్ధతిలో ఉంటుంది అని దాని గురించి వివరించడం. ఇప్పుడు ఇది చదివినందువల్ల ఏమవుతుంది మనకి దీనికి సంబంధించి మనకి రకరకాల భావాలుంటాయి. రకరకాల నమ్మకాలుంటాయి. అవన్నీ కూడా ఒక చక్కటి మనం ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకోవడానికి సహాయపడుతుందిది. అట్లాగే హిందూ దేవాలయముల రహస్యములు. దేవాలయం అంటే మరి సామాన్యమైనది కాదు. ఒక కరెంటు తయారు చేసే జనరేటింగ్ ఉంటుంది కదా! మనకి జనరేటర్ లాగా. విద్యుత్ శక్తిని తయారు చేసేది. అట్లాగా విద్యుత్ శక్తి తయారు చేయబడి మొత్తానికి పంపిణీ జరుగుతా ఉందక్కడ. ఉత్పత్తి అయి పంపిణీ జరుగుతుంది. అట్లాగే దేవాలయము అద్భుతమైనటువంటి శక్తి తయారై దివ్య శక్తి. ఆ చుట్టూ బాగా పంపిణీ జరుగుతుందండి. ప్రసారం అవుతూ ఉంటుంది నిరంతరం. ఆ పద్ధతిలో కట్టారు ఆ దేవాలయాన్ని. ఆ అర్చామూర్తిని మధ్యలో పెట్టి, గర్భాలయంలో పెట్టి, దానికి నిత్య పూజలు చేస్తూ ఉండడం వల్ల, ఆ మంత్ర శబ్దాలకి అక్కడ అత్యద్భుతమైనటువంటి దివ్య శక్తి తయారై, అది చుట్టూ అందరి మీద పాజిటివ్‌గా ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని దేవాలయాలు కట్టడం. దానికి సంబంధించి ఆ రహస్యాలన్నిటిని వివరించారు దాంట్లో. అంటే ఒక పక్కన మనకి ప్రకృతి శక్తులే బహుదేవతారాధకుల దేవతలందరూ ఏమని చెప్తున్నారు? ప్రకృతి శక్తులు అని అంతకుముందు అధ్యాయంలో వచ్చింది మనకి. ఇక్కడేమో దేవాలయముల రహస్యములు. ఉన్నది కొంచెం జాగ్రత్తగా అన్నమాట మనం గమనించుకో. ఏంటి జరుగుతూ ఉంది ఇక్కడ? ఆ విషయం గనక మనకి క్లియర్ అయిపోయిందనుకోండి. స్పష్టంగా మనకి తెలిస్తే దేవాలయానికి ఎళ్ళకుండా ఎవడు ఉండడు. దేవతల్ని ఆరాధించకుండా ఎవడు ఉండడు. ఇక్కడ స్టేట్మెంట్ చూడంగానే మనం అబ్బో! ఈళ్ళు రక్షించలేరుగా మనల్ని ఇంకెందుకు వాళ్ళని ఆరాధించడం మనం అని అనుకుంటాం మనం. దేవతలు రక్షించే వాళ్ళు ఎవ్వరు లేరిక్కడ. వాళ్ళందరూ ప్రకృతి శక్తులు. వారికి అప్పజెప్పబడ్డ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహిస్తూ ఉండడమే. ఇంకొక పని లేదు వాళ్ళకి అని నిర్ద్వంద్వంగా చెప్పేశారు. కానీ ఇక్కడికొచ్చేటప్పటికల్లా హిందూ దేవాలయముల రహస్యములు అంటున్నారు. కాబట్టి దీంట్లో ఉన్న విషయం ఏంటి? ఇట్లా జాగ్రత్తగా మనం గనక స్పష్టంగా మనం అర్థం చేసుకొని, అవగాహన చేసుకుంటే, ఇక వీటి పట్ల మనకి వ్యతిరేకత ఉండదు. ఇంకా మరింత మెరుగ్గా, మరింత చక్కగా మనం ఇవి చేయటానికి, అందరము దేవాలయాన్ని దర్శించడానికి వీలవుతుంది మనకి. అలాగే పునర్జన్మ, క్షుద్ర విద్యలు, మాంత్రికులు. దీని గురించి కూడా మనం అంతకుముందు చెప్పుకున్నాం. క్షుద్ర విద్యగా ఎలాగా మారిపోతుంది? నా కోసము అనుకున్నప్పుడు. మాంత్రికులు. మనకి జానపద సినిమాలు చూస్తే ఈ మాంత్రికులు, క్షుద్ర విద్యలు చక్కగా మనకి పెద్దగా వివరించక్కర్లేదు మనం. జానపద సినిమాల్లో మనకి అన్ని చోట్ల వాళ్ళు ఎట్లాగుంటారు, చివరికి వాళ్ళు ఏమవుతారు అన్నీ మనకి తెలిసిపోతూ ఉంటాయి. నెక్స్ట్ పవిత్ర సోమరసపానము ద్వారా పరవశత్వము చెందుట. సోమలత. పవిత్ర సోమరసము ద్వారా పరవశత్వము చెందుట. మనము దీంట్లో చెప్పుకున్నాము.
అంటే 10వ అంశంలో మనం ఏం చెప్పుకున్నాం? మ్యాజిక్. ఈ మ్యాజిక్ కి సంబంధించి విద్యను అభ్యసించువారు విద్యుత్ శక్తి, అయస్కాంత శక్తి, ఓషధి విద్యలను వాటి సంబంధిత విషయాలను తెలుసుకుని ఉండాలి. పూర్వం యజ్ఞ యాగాదికాల్లో సోమలతను ఉపయోగించేవారు. ఈ లత చాలా శక్తివంతమైంది. సోమలత వంటి మూలికల ప్రభావాన్ని గుర్తెరిగిన వారు ఇట్లాంటి శక్తివంతములైన మూలికల ప్రభావాన్ని తప్పక తెలుసుకుని ఉండి ఉంటారు. 10వ అంశంలో అది ఇచ్చారనమాట మనకి. మనం చదువుకున్నాము. అది ఈ 10వ అధ్యాయంలో విషయం అనమాట అది. అట్లా అక్కడక్కడ ఉన్న విషయాలను తెచ్చి మనకు 10 అంశాలుగా మనకి సంక్షిప్త అంశాలుగా మనకి ఇచ్చారు. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఏమైంది? ఇది చదివేటప్పటికల్లా మనం అక్కడ అది ఉన్నది. మరింతగా మనకి అది అర్థం అవటానికి వీలవుతుందన్నమాట. పవిత్ర సోమరసపానము ద్వారా పరవశత్వము చెందుట. కత్తి దెబ్బలకు గాయపడే శరీరములు గల కొన్ని రకముల దెయ్యములు కత్తులను చూసి భయపడుట. కత్తులను చూసి భయపడతాయంట ఆ దెయ్యాలు. నిద్రించుచున్న బాలునిపై ప్రయోగం నిర్వహించిన క్లియార్కస్ ఒక శాస్త్రవేత్త అన్నమాట. రచయిత ఇండియాలో వీక్షించిన ఒక అద్భుత ప్రదర్శన. అంటే రచయిత అంటే మనం మేడం బ్లావెట్స్ కి ఇండియా వచ్చినప్పుడు ఆ కలకత్తా ప్రాంతంలో ఒక అద్భుత ప్రదర్శన జరిగిందనమాట. ఇంద్రజాల ప్రదర్శనలు చాలా ఎక్కువగా ఉండేవి ఆ రోజుల్లో. ఒక తాడుని అలా పైకి ఇసిరేవాళ్ళు. ఒక పొడవైన తాడుని పైకి అలాగ ఇసిరేసి అక్కడ ఆగిపోయేది ఆ తాడిక. మనం మామూలుగా అయితే తాడు ఇలా పైకి ఇసిరేసామనుకోండి మనం వెంటనే కింద పడిపోతుంది. అది మన స్వానుభవం. కానీ ఆ తాడు అలా కింద పడదు. అట్లా పైకి వెళ్ళిపోయింది అనమాట. పైకి ఎంత పైకో చెప్పలేమన్నట్టు. ఆ తాడును పట్టుకుని వీడు పైకి ఎగబాకుతాడు నిచ్చెన ఎక్కున్నట్టుగా. మనం నిచ్చెన వేస్తే గబగబా మెట్ల మీదగా కాళ్ళు పెట్టుకుని గబగబా నిచ్చెన ఎలాగ ఎక్కేస్తాము పైకి. అట్లా తాడు పట్టుకుని పైకి ఎక్కేశాడంట వాడు. ఇవి కళ్ళారా చూసింది బ్లావెట్స్ కి. అట్లా ఎన్నో అద్భుత ప్రదర్శనలు చూసింది ఇండియా వచ్చినప్పుడు. అవన్నీ కూడా దీంట్లో రాసిందనమాట. 17వ శతాబ్దము చివరిలో ఆత్మ ఆవహించి చేసిన అద్భుతములకు సంబంధించిన నెవర్ నాయిస్ కేసు, ఒక విచిత్రమైన కేసు. ఆ కేసు గురించి ఇక్కడ వివరించారనమాట. సో ఈ విధంగా ఇంకా 11, 12, 13, 14, 15 ఇవి కూడా చూద్దాం మనం చక్కగా. అంటే ఇంట్రెస్ట్ కలగటానికి బాగా ఉంటుంది. మనం ఈ 10 అంశాలు ఏంటి చెప్పారా అన్న దానికి కూడా ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది మనకి. అప్పుడు మనం ఆ ఇంగ్లీష్లోకి ఆ సంక్షిప్త అంశాల్లోకి వెళ్తాం. మిగతా విషయాలు రేపు చెప్పుకుందాం. మిగతా అధ్యాయాల్లోనూ విషయాల్ని రేపు తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా విన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదం. థ్యాంక్ యూ ఆల్. నమస్తే అండి సార్. రాఘరావు గారు నమస్తే అండి. రఘునాథ్ సాయి సార్. నమస్తే సార్. అదే సార్ నోస్ట్రడామస్ కదా మీరు పశ్చిమ దేశాల్లో భవిష్యత్తు అదేలేండి అదే ఓకే. ఆయన చెప్పినవి చాలా జరిగినాయి మనకి ఇక్కడ. వీరబ్రహ్మం గారు చెప్పినవి ఎలాగ జరిగినాయో ఎట్లాగంటే బయలుదేరిన రైలు చూశారు. మనమేమో మన స్టేషన్ కు వచ్చిన రైలు కదా మనం చూసేది. అప్పుడు కదా రైలు వచ్చిందని. మరి ఇప్పుడు బయలుదేరిందా రైలు? రైలు ఇప్పుడు కాదు కదా బయలుదేరింది.
ఇంకొక ఆయన ఉన్నారు సార్ మన లండన్ లో థియోసాఫికల్ సొసైటీ సంబంధించిన ఆయన అతీంద్రియ శక్తులు గల వారు ఒక ఆయన పేరు మన మన గుంటూరు థియోసాఫికల్ సొసైటీ మన కృష్ణా లాడ్జిలో కూడా ఉందండి. ఫోటో కూడా పెట్టారు. ఆ మూల 9 మంది 10 మంది ఫోటోలు ఉంటాయి చూడండి. ఒక 2 అడుగుల ఎత్తు వెడల్పులో ఒక ఫోటో ఉంటుంది ఆ మూల. అంటే మనం రూమ్ లోకి వెళ్తాం కదా, మేము సామాన్ పెట్టుకుంటాం చూసారా వచ్చినప్పుడు, ఆ టర్నింగ్ డిసైడ్ ఆ మూల ఫోటో ఉంది. నాకు అది ఎప్పుడు మర్చిపోతుంది ఆ పేరు. హక్సలే ఏమన్నా ఉందా? ఒక ఆయన ఏంటంటే ఇట్లా అతీంద్రియ శక్తులు కలిగిన వాడు. ఆయన ఎవరినో ఒక నేరం చేశాడు అనేట్టయితే ఇంటర్పోల్ వాళ్ళు కూడాను ఈయన అప్రోచ్ అయ్యేవాళ్ళట. ఆయన ఇంటర్పోల్ వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ కదండి ఇంటర్పోల్ అంటే. వాళ్ళు అప్రోచ్ అయితే ఈయన జానంలో కూర్చొని ఎవరో చెప్పేవారట ఎలా జరిగింది ఏమిటి అంతా కూడాను. చెప్తే అది ఆయన వెళ్ళేసి వాళ్ళు వెళ్ళేసి ఆ ప్రూఫ్స్ అన్ని దానికి అనుగుణంగా అవన్నీ పట్టుకొని వాళ్ళు చేసేవాళ్ళండి. అవి ఆయన రాసిన బుక్ ఏదో ఉంటండి. నేను ఎప్పుడో 90s లో 93లో 1994లో నాళం కామేశ్వరరావు గారే మన థియోసాఫికల్ సొసైటీ రాజమండ్రిలో ఉండేవారు. అప్పుడు రాజమండ్రిలో అటెండ్ అయ్యేవాడిని ఆయన లెక్చర్స్ కి. ఆయన చెప్పేవారు ఇలా ఇలా చేశారు, ఆయన ఇలా చేశారు అని. ఆ ఆథర్ పేరు ఇక్కడ ఉందండి. మన నేను ఉండండి ఇప్పుడే చూద్దాను. దగ్గర ఆ ఫోటో కూడా తీశాను నేను. ఎక్కడ వైజాగ్ లో ఉంది, మన దగ్గర కూడా ఉంది. అది పేరు చదువుతాను. ఎర్నెస్ట్ వుడ్ కాదు, లెడ్ బీటర్, ఎన్ఏబిసెంట్, బ్లావెట్సీ, లెడ్ బీటర్, కృష్ణమూర్తి. ఇక్కడ దొరకట్ల ప్రస్తుతం. ఉందండి, నేను ఆ ఫోటో కూడా పెడతాను మీకు. ఫోటో తీసాను కూడాను. మర్చిపోతున్నా, నాకు ఆ పేరు మాత్రం గుర్తుండలేదు. మీరు ఇందాక ద గ్రేట్ ఇండియన్ రోప్ గురించి చెప్పారు కదా, ట్రిక్. అవునవును. అది ఇప్పుడు నేను మన జీవీఆర్ మన వాట్సాప్ లో పెట్టాను. అది ఏం చేస్తా, ఎవరైనా చూస్తారేమో అని రేపు తీసేస్తా డిలీట్. ఒక రోజు వరకు పర్మిషన్ ఇచ్చాడు లేండి. ఎవరు అంటే వాట్సాప్ సిస్టమ్ లో ఇప్పుడు మనం ఇవాళ పెట్టింది ఇదివరకు గంట లోపల తీయకపోతే అట్లాగే ఉండిపోతుంది అది. అట్లాగా అంటే మనం ఈ రోప్ ఇప్పుడు మనం ఇందాక మీరు మెన్షన్ చేశారు కదా అని నేను రాశాను అక్కడ. ఆ రోప్ పెట్టి అది ఆ వీడియో పెట్టాను. మీరు ఆకాశం ఆడ వెళ్ళిపోతుంది, మనిషి ఎక్కుతాడు. మరి దాంట్లో అసలు ఎట్లా ఎక్కుతారు అనేది అది ఆ వీడియోని మీరు ఇప్పుడు మెన్షన్ చేశారు కాబట్టి నేను ఇప్పుడు మన జీవీఆర్ ఇదే ఈ వాట్సాప్ లో పెట్టాను. మన కేవలం మన క్లాస్ వినే వాళ్ళ కోసం. అది ఇది ఇవాళ చూసేసిన తర్వాత రేపు తీసేస్తానని పెట్టాను. మళ్ళీ ఎందుకు ఇది మనం క్లాస్ అంటే క్లాస్ గానే ఉండాలి కదా. సరే, ఓకే సార్. వెంటనే దాన్ని తీసుకొచ్చారు ప్రయోగాత్మకంగా. మీరు చెప్తున్నారు కదా, అసలు ఆశ్చర్యంగా ఉంది. ఆకాశంలోకి ఏది పడేసినా మనం అదే మన విశ్లేషణ వెనక్కి వచ్చేస్తుంది. అలాంటిది పైకి వెళ్ళడమే కాకుండా ఒక మనిషి కూడా దాని మీద ఎక్కుతాడు. అసలు ఎలా సాధ్యం అనేది అది అద్భుతాలు కావు, మిరకిల్స్ కావు, ప్రకృతిలో ఉన్న అనుగుణంగానే అదే రుజువు చేసింది అనమాట. అవి గ్రావిటేషన్ వరకు ఎగనెస్ట్ గా వర్క్ చేయటం లెవిటేషన్ అంటారు కదండి. లెవిటేషన్ అంటారు. గ్రావిటేషన్ కి ఎగనెస్ట్ గా వర్క్ చేయటం అంటే కూర్చున్నవాడు యోగ శక్తితో కూర్చున్నట్టుగా పైకి లేస్తూ ఉంటారు. అలాంటివి ఉన్నాయని ఒకప్పుడు ఇండియా టుడేలో కూడా ఫోటోలు వేశారండి. మెడిటేషన్ చేస్తున్న వాళ్ళు అలా పైకి లేవటం అనేటువంటిది వాళ్ళు నిజంగా ఫోటోలు తీసుకుంటూ వేశారు. ఇట్లా మనకి ఐసుసన్ వెళ్ళేటట్టు ఒక జానపద సినిమా లాగా ఉంటుంది. అంతా చిత్ర విచిత్ర. ఫస్ట్ పార్ట్ లో మీరు ఇండెక్స్ లో ఇచ్చిన లిస్ట్ అన్ని చదువుతున్నారు. అంటే మీరు తెలుగులో ఐకే గారు రాసిన పుస్తకం గురించి చదువుతున్నట్టున్నారు. అవన్నీ మన ఈ వాల్యూమ్ లో ఉన్న ఇండెక్స్ లో ఐటమ్స్ అన్ని వరుసగా లిస్ట్ అవుట్ చేస్తున్నారు మాస్టారు. అంటే మాస్టర్ ఏం చేశారంటే అధ్యాయాలని వివరంగా అధ్యాయాల వరకు పేర్లు ఇచ్చారు. మొదటి అధ్యాయాలు 15 అధ్యాయాల పేర్లు. మళ్ళీ ఒక్కొక్క అధ్యాయం ఏ విషయాలు ఉంటాయి కదా, మళ్ళీ ఒక్కొక్క అధ్యాయం తీయంగానే మళ్ళీ 15 విషయాలు ఉంటాయి. అవి మేము తెలుగు చేసి అది చదువుతున్నాను అనమాట. నేను ఐసిసన్ వీల్ పార్ట్ 1 తీసాను. తీసి దాంట్లో మీరు చెప్పిన అధ్యాయం అంటే ఇంగ్లీష్ లో ఉంటాయి కదా ఇవి. మెయిన్ చాప్టర్ పేరు, తర్వాత కింద ఐటమ్స్ ఇచ్చేసారు లిస్ట్ అంతా కూడా.
ఇప్పుడు 10వ అధ్యాయం తీయండి. 10వ అధ్యాయం ఉంది కదా. అవునండి, చెప్పండి సార్. 10వ అధ్యాయం. అదే హలో, చెప్పండి. అదే 10వ అధ్యాయమే మీరు ఇప్పుడు చెబుతున్నారు. ఇంకా ముగింపులోకి వస్తుంది. 10వ అధ్యాయం ఒకటే మానవుని బాహ్యాంతరంగములు. దాని ఇంగ్లీష్ పేరు నేమ్ ఆఫ్ ది చాప్టర్. అవునండి, మానవుని బాహ్యాంతరంగములు. అధ్యాయం 10 అది. ఆ అధ్యాయం పేరు అది. దాంట్లో పీరే ఫెరిక్స్ ఆధునిక శాస్త్రవేత్తలపై నెపము వేయుట. ఎర్రైన్స్ ది సైంటిస్ట్ అన్నారు. పెరే ఫెలిక్స్ ఎర్రైన్స్ ది సైంటిస్ట్ అని రాశారు. అన్నోయబుల్ అన్నారు. సరిగ్గా చెప్పట్లేదు అన్నట్టుగా. తర్వాత అజ్ఞాత విషయము అది అన్నోయబుల్ అన్నారు. అన్నోయబుల్ అంటే తెలుసుకోలేదు, అది అజ్ఞాతమే. దేవతలు దేహము విడిచిన జీవులు, భూత ప్రేత పిశాచులు, దయ్యములు. ఇక్కడ ఏమన్నారంటే డేంజర్ ఆఫ్ ఇవొకేషన్స్ బై టైరోస్ అన్నారు. TYROS దేవతలు అండి. టైరోస్ అంటే 4వదిలేండి. 4వది. 3వది రాయలా నేను. లేయర్స్ అండ్ లెమూర్స్ అన్నారు. లేయర్స్ అండ్ లెమూర్స్. 4 ఏముంది? 2 3 4 లేయర్స్. LARES లేయర్స్ అండ్ లెమూర్స్. LEMURES లెమూర్స్. లెమూరియన్ అంటారు మనం, దాని నుంచి వచ్చిందేమో పేరు. మరి లేయర్స్ అండ్ లెమూర్స్ సీక్రెట్స్ ఆఫ్ హిందూ టెంపుల్స్. దాంట్లో విచ్ క్రాఫ్ట్ అండ్ విచెస్ సార్. సీక్రెట్ పవిత్ర సోమరసపానము ద్వారా పరవశత్వము చెందుట. సీక్రెట్ సోమా ట్రాన్స్ అన్నాడు. ట్రాన్స్ అంటే ఆ పరవశత్వమే కదా. సోమా ట్రాన్స్, ట్రాన్స్ లోకి వెళ్ళిపోవడం. వల్నరబిలిటీ ఆఫ్ సర్టెన్ షాడోస్. వల్నరబిలిటీ ఆఫ్ సర్టెన్ షాడోస్. షాడోస్ ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టారు. తర్వాత ఎక్స్పెరిమెంట్ ఆఫ్ క్లెర్కస్ అనే స్లీపింగ్ బై, ఆల్రెడీ చెప్పేశారు మీరు ఇందాక. ప్రయోగం నిర్వహించిన క్లియర్కస్ అని చెప్పేశారు. ఆదర్ విట్నెసెస్ ట్రయల్ ఆఫ్ మ్యాజిక్ ఇన్ ఇండియా. అది ఇప్పుడు మీరు చివరిలో ఇప్పుడు ఈ రోప్ ట్రిక్ ప్రదర్శన. కేస్ ఆఫ్ ది 7 నాయిస్ అన్నారండి. CEVENNOIS. నెవెన్ నాయిస్ కేసు చేసిన అద్భుతములకు సంబంధించింది. కానీ ఇవన్నీ ఈ ICCN వీడియో కూడా ఒక్కొక్క పేజీ 2 పేజీలు అలాగే ఉంది. కొన్ని కొద్దిగా ఉన్నాయి కానీ పేజీలు 1 or 2 పేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క ఈ సబ్ ఐటమ్స్ అన్ని కూడా 2-3 పేజీలతో అయిపోతుంది. త్వరగా. ఎక్కువ పేజీలు ఉండొచ్చు. ఇలా చదువుతూ ఇవన్నీ నోట్స్ కూడా రాసుకుంటే కొంత అర్థమైనట్టు ఉంటుంది. ఇప్పుడు మీలాగా ఇప్పుడు మీరు డిస్కస్ చేస్తూ ఉంటే అర్థమైందో లేదో తెలుస్తుంది, అర్థం కాలేదో తెలుస్తుంది మీరు చెప్పిన తర్వాత. అంటే అంతకుముందు చదివింది అర్థం కాలేదని క్లారిటీ పెరుగుతున్న కొద్దీ అంతకుముందు అర్థం కాలేదని తెలుస్తూ ఉంటుంది. క్లారిటీ పెరుగుతున్న కొద్దీ. ఓకే మాస్టర్. సార్ ఉంటాను సార్. హలో.